ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. భూతావాసో వాసుదేవः సర్వాసు నిలయో నలః. దర్పః దర్పదో దృప్తో దుర్ధరోథా పరాజితః. శ్రీ విష్ణు సహస్రం 76వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విందాం. దివ్య జ్ఞానంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న భీష్ముడు భృగు చరిత్ర వరకు అనేక ధర్మాలను తెలియజేయగా శ్రద్ధగా వింటున్న ధర్మరాజు సభక్తికంగా ప్రణామం చేసి మూర్తీభవించిన వినయమో అన్నట్లు సగౌరవంగా, పితామహ, నాకు మనశ్శాంతి కలిగించాలి అని అనేక ధర్మాలను బహుముఖాలుగా దయతో ఉపదేశించావు. అయినా నా మనోవేదన తొలగడం లేదు. బంధువులను అనేకులను వరుసగా వధించడం ఒక ఎత్తు కాగా, నీకు ఈ దశ కలిగించడం ఒక్కటి ఒక ఎత్తై నన్ను పరితపింపజేస్తోంది. అటు దుర్యోధనుడు రాజ్యాన్ని పంచుకొని అనుభవించడానికి ఒప్పుకోలేదు. ఇటు నేనైనా రాజ్యాన్ని అతనికే వదిలేసి తప్పుకోలేదు. మా ఇద్దరి వల్లనే ఇంత అనర్థం జరిగింది. ఈ మనోవ్యథ ఏ విధంగానూ తొలగడం లేదే అని కృంగిపోయి తలవాల్చి కూర్చున్నాడు. భీష్ముడు ఓదారుస్తూ, అయ్యో నాయనా, వధించడానికి మానవుడు కర్త అవుతాడా అని గౌతమి లుబ్ధక సర్ప మృత్యు కాల సంవాదాన్ని వినిపించాడు. మహాభారతంలో భీష్మ ఉపదేశంలో శాంతి పర్వం తరువాత ఇక్కడి నుండి ఆనుశాసనిక పర్వం ప్రారంభమవుతోంది. అనుశాసనం అంటే ఆదేశించడం. శాంతి పర్వంతో ఒక మంచి సమష్టి ధర్మం జరిగింది, సమష్టి ధర్మ ఉపదేశం జరిగింది. అది శాంతి పర్వంలో ప్రధానమైతే ఇక్కడ వ్యష్టి ధర్మం జరుగుతోంది, వ్యష్టి ధర్మ ఉపదేశం జరుగుతోంది. ఇది ప్రధానం అని భావించవచ్చు. అక్కడ ధర్మరాజుకు దుఃఖ ఉపశమనం కలిగించడమే ప్రధానమైతే ఇక్కడ దాని తరువాత ఆయన కార్యోన్ముఖుడు కావడం ప్రధానం. ఆ విధంగా ధర్మరాజు ఆనాటి విశాల భారతావనికి చక్రవర్తిగా నిర్వహించవలసిన కర్తవ్యాలను ఆదేశించే భాగమే ఈ ఆనుశాసనిక పర్వం. అయితే అది అప్పటికే కాకుండా ఎప్పటికీ అందరూ అనుసరింపదగినటువంటి ధర్మోపదేశం గనుక ఇక మీదట భీష్మ ఉపదేశాలను ఈ దృష్టితో అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. భీష్ముడు గౌతమి లుబ్ధకాదుల కథను ఇలా చెప్పసాగాడు. ధర్మనందన, గౌతమి అని ఒక చల్లని తల్లి, మనోనిగ్రహం కలిగిన మాతృమూర్తి. ఆమె కుమారుడు చిన్నవాడు పాము కాటుతో మరణించగా ఆమె దుఃఖిస్తూ ఉండడం చూచి అక్కడే ఉన్న ఒక వేటగాడు కోపోద్రిక్తుడై ఆ పామును సజీవంగా ఒక తాడుతో కట్టి తెచ్చి ఆమెకు చూపిస్తూ, దీని తల చితక కొట్టేస్తాను, లేదా దీన్ని 2 ముక్కలు చేస్తాను, చెప్పమ్మా ఏం చేయమంటావు ఈ పాపిష్టి పాము అన్నాడు. ఆమె, నాయన, ఏమీ చెయ్యకుండా దాన్ని వదిలిపెట్టు. ఏదో విధివశాత్తు ఇది నాకు ప్రాప్తించింది, దీన్ని చంపి మళ్ళీ పాపం చేయడం ఎందుకు, సంసారంలో పడడం ఎందుకు? అదీగాక దీన్ని చంపితే నా కుమారుడు బ్రతికొస్తాడా అన్నది. అతడన్నాడు, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు తల్లి, ఈ చేతకాని మాటలు నాకు సరిపోవు. జనాన్ని బాధించే జంతువులను చంపితే పాపం ఎందుకు వస్తుంది? పూర్వం దేవేంద్రుడు వృత్రాసురుణ్ణి చంపలేదా? రుద్రుడు
దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయలేదా అంటూ ఉంటే ఆమె, అవన్నీ కావచ్చు గాని నా ఎదురుగా మాత్రం హింస జరగడానికి నేను ఒప్పుకోను అన్నది. అతడెంత చెప్పినా ఆమె మాత్రం గట్టిగా అడ్డగించింది. అంతలో ఆ పాము, ఈ బాలుణ్ణి కరవడంలో నాకేమీ ద్వేషం లేదు ఇతని పట్ల. నేను మృత్యువు చేతిలో ఒక ఉపకరణాన్ని మాత్రమే. కుమ్మరి కర్రతో తిప్పితే చక్రం తిరిగినట్లు నేను చక్రం లాంటి దాన్ని, అంతే అన్నది. నీవు మృత్యువుకు సహకరిస్తున్నావు గనక ఎలాగైనా నిన్ను చంపవలసిందే. వేసేవాడు విలుకాడు గదా అని వస్తున్న బాణాన్ని ఖండించకుండా ఉంటామా? పైగా మీరు బుద్ధి సాధనాలు అన్నాడు అతడు. బుద్ధి సాధనాలు ఋత్విక్కులు కాదా? వాళ్ళు యజ్ఞం చేస్తే ఫలమిచ్చే దేవతలు యజ్ఞకర్తకిస్తారు గాని ఋత్విక్కులకు ఏమి సంబంధం అని పాము వాదిస్తూ ఉండగా మృత్యువే అక్కడికి వచ్చి, సర్పమా, నింద నా మీద వేస్తున్నావు. నేను మాత్రం నా ఇష్టంగా నిన్ను పంపానా? కాలుడు అంటే యముడు, ఆయన ఆజ్ఞ నేను చేశానంతే. నాకేమీ సంబంధం లేదు. నిజానికి నీకు సంబంధం లేదు. ఆ కాలుడే యముడే అన్నిటికీ కారణం. సూర్యచంద్రాదులు, భూమి, నీరు, అగ్ని, సమస్త ప్రపంచము, సమస్త ప్రపంచ గతులన్నీ ఆయన అరచేతిలోనివే అని అన్నది. అప్పుడు పాము ఆ వేటగానితో, చూశావా, మాకిద్దరికీ సంబంధం లేదు, నీవు నిష్కారణంగా మమ్మల్ని బలి చేస్తున్నావు అంటూ ఉండగా కాలుడే యముడే సాక్షాత్కరించి ఇలా అన్నాడు. ఈ పాము గాని మృత్యువు గాని నేను గాని దీనికి కారణం కాదు. ఇతడు ఏ పూర్వజన్మ కర్మ చేసుకున్నాడో దాని ఫలితం ఈ మరణం. విను, కర్మంబునరించును జననము మరణంబు, అదియ సౌఖ్యము దుఃఖంబునుగా వించున్, తన చేసిన దానిన్ బడకపోవ శివునకు వశమే అన్నాడు. అటు యమధర్మరాజు మాటలు, ఇటు తన అభిప్రాయం రెండూ సమన్వయిస్తున్నందువల్ల ఆమె వేటగానితో ఇలా చెప్పింది. చూచావా నాయన, బాలుడికి ఆ మరణం, తల్లిగా నాకు ఈ దుఃఖం మా పూర్వజన్మ కర్మ ఫలాలే. దీనికి రోష ఆవేశాలెందుకు? పామును వదిలిపెట్టు అన్నది. అతడు సృష్టితత్వం తెలిసి దాన్ని విడిచిపెట్టాడు. ధర్మనందన, నీవు కూడా ఈ దుఃఖాన్ని వదిలి కారు దుర్యోధనుడు నీవు కారణములు, బాంధవుల రణమరణ సంప్రాప్తి కనఘా, వారు తమ తమ కర్మముల్ కారణములుగాగా ఇట్లైరి, ఏల శోకంబు నీకు. జన్మ కర్మలకు సంబంధించి ఈ కథలో వచ్చిన సృష్టి ధర్మాన్ని బాగా అర్థం చేసుకొని గట్టిగా మనస్సులో నిలుపుకో. మనోవ్యథను దూరం చేయి. ప్రసన్నమైన మనస్సుతో పరిపాలన సాగించు, కర్తవ్యం నిర్వహించు అని భీష్ముడు ఆత్మీయంగా ధర్మరాజును ఓదార్చాడు. ఈ భీష్మ ఉపదేశాన్ని పరిశీలిస్తే లోకంలో ఏ పని జరిగినా దానికి కారణమేమి అని వెనుదిరిగి ప్రశాంతంగా ఆలోచించాలి అని, సమీప కారణాన్ని మాత్రమే చూచి రాగద్వేషాలు పెంచుకోకూడదు అని తెలుస్తోంది. సమీప కారణం ఒక్కటే కాదు, కారణ పరంపర కనిపిస్తుంది అని, నిజానికి వీటికన్నిటికీ పరమ కారణం ఆ జీవి పూర్వజన్మ కర్మ మాత్రమే అని స్పష్టంగా వెల్లడవుతోంది.
ఇదే ఋషులు దర్శించిన అద్భుతమైన అమూల్యమైన భారతీయ కర్మ సిద్ధాంతం. ఇది సమస్త మానవ జాతి సంక్షేమానికి ప్రసాదింపబడిన అమృత ఫలం. ఓం నమో వెంకటేశాయ.